నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ట్యూషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది, లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది అని కంగారు పడుతున్నారా? అంతేకాదు కొత్తగా వచ్చిన ఎన్ఎంసీ రూల్స్ గురించి రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా. ఆ డౌట్స్ని ఇవాళ మన ప్రోగ్రాంలో క్లారిఫై చేసుకుందాం. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అబ్రాడ్లో కనుక ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే లివింగ్ కాస్ట్ కానివ్వండి, ట్యూషన్ ఫీ అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి శేఖర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. శేఖర్ గారు, ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయొచ్చు అనుకుంటున్నారు. ఒకప్పుడు అయితే ఇండియాలోనే చేయాలనుకునేవాళ్ళు, ఇప్పుడు అంతా మారిపోయింది. కొంతమంది ఇండియాలో అంటే లిమిటెడ్ సీట్స్ ఉండడం మూలన కావచ్చు, కాంపిటీషన్ ఎక్కువ ఉండడం మూలన కావచ్చు. సో అబ్రాడ్లో కనుక ఎంబీబీఎస్ చేయాలి అని అంటే ఎంత ఖర్చు అవుతుంది, పాసిబులేనా నవేడేస్? సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే 12th బైపీసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత డాక్టర్స్ కావాలనుకున్న అంటే డ్రీమ్ ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే ఎంబీబీఎస్ ఎక్కడైనా సరే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవాలి. సో మనకున్న ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ ప్రకారం ఏంటంటే నీట్ బేస్ చేసుకొని మనకి ఇండియాలో సీట్స్ అవైలబిలిటీ అనేది ఉంది. సో కంపేర్ చేసుకుంటే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్తో పోల్చుకుంటే మనకి అవైలబిలిటీ ఉన్న సీట్స్ అనేది చాలా తక్కువ ఇండియాలో. సో స్టూడెంట్స్ సీట్స్ అవైలబుల్ లేక వాళ్ళు అంటే లాంగ్ టర్మ్ తీసుకొని అగైన్ నీట్లో స్కోర్ మంచిగా గెయిన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం అని చెప్పేసి అలా సంవత్సరాల తరబడి వాళ్ళు వెయిట్ చేస్తూ నీట్ రాస్తూ సీట్ అవైలబుల్ లేక అలాగే ఉండిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అబ్రాడ్లో ఒక మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఏంటంటే ఇండియాలో ఒకవేళ స్టూడెంట్కి నీట్లో స్కోర్ వచ్చినా కూడా అంటే కేటగిరీ వైజ్గా సీట్స్ అవైలబిలిటీ ఉంది. సో కేటగిరీ వైజ్గా వెళ్ళినా కూడా వాళ్ళకి డొనేషన్స్ అనేది కంపల్సరీ పే చేసుకోవాలని ఉంటుంది అడ్వాన్స్గా. ఆ డొనేషన్ పేమెంట్తో పోల్చుకుంటే అబ్రాడ్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా 6 years 5.5 years ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందుకే మనం ఎక్కువగా ఏంటంటే స్టూడెంట్స్కి ఇండియాలో సీట్స్ అనేది 20-25% మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 100 people ఎగ్జామ్ రాశారంటే 25% పీపుల్కి మాత్రమే సీట్స్ అవైలబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి. సో రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ సీట్స్ అవైలబుల్ లేక ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్తో పోల్చుకుంటే అబ్రాడ్లో యావరేజ్గా ఒక 20 lakhs నుంచి ఒక 35 lakhs వరకు ఇన్ బిట్వీన్ తీసుకుంటే డిఫరెంట్ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. సో మనము ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే స్టూడెంట్స్కి వియత్నాం కానీ, కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ తీసుకున్నట్టయితే ఒక 16-17 lakhs దగ్గర నుంచి తీసుకుంటే ఒక 20-26 lakhsలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందుకే మనం స్టూడెంట్స్కి ఏంటంటే ఎంబీబీఎస్ ఇక్కడ సీట్ రాలేదని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇయర్లు తరబడి నీట్ ఎగ్జామ్ లాంగ్ టర్మ్ తీసుకొని అగైన్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే నీట్ క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన వాళ్ళు ఆబ్వియస్లీ తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ అబ్రాడ్లో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. శేఖర్ గారు, చాలామంది స్టూడెంట్స్ 12th standard స్టూడెంట్స్, సో మైనర్లు, చిన్న పిల్లలు దేశం విడిచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే కొంచెం తల్లిదండ్రులను మిస్ అవ్వడము అండ్ ఒకే ఎత్తు అయితే ఇంకొకటి స్టడీస్ కానివ్వండి అక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వడము, ఇదంతా ఒక పెద్ద బర్డన్గా ఉంటుంది పేరెంట్స్ కానివ్వండి. అండ్ ఇప్పుడు మీరు మీ దగ్గర నుంచి పంపించే స్టూడెంట్స్కి మీరు అక్కడ ఎలాంటి సర్వీసెస్ అందిస్తారు? ఎస్, 12th standard కంప్లీట్ అంటే ఆబ్వియస్లీ మైనర్ స్టూడెంట్స్, ఇట్స్ అబౌట్ 17-18 years ఏజ్ స్టూడెంట్స్. సో వాళ్ళకి ఏంటంటే ఇనిషియల్గా అంటే ఒక పేరెంట్ని తీసుకొని స్టూడెంట్కి వాళ్ళ యొక్క డ్రీమ్ డాక్టర్ కావాలనే డ్రీమ్ ఉంది కనుక వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి ఓకే నీట్ ఎగ్జామ్ పైన ఒక గైడెన్స్ ఇచ్చి అబ్రాడ్లో ఎంబీబీఎస్ పైన ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్, క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత పడుతుంది, వాళ్ళు ఎలా ఉండాలి, ఉంటే వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇదంతా మనకి ఒక ఫ్రీగా ఒక పేరెంట్కి కానీ స్టూడెంట్కి కానీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే వాళ్ళు 12th grade స్టూడెంట్స్ కనుక వాళ్ళకి ఇనిషియల్గా అబ్రాడ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఈజ్ ద మేజర్ పార్ట్. పాస్పోర్ట్ అప్లికేషన్ దగ్గర నుంచి తీసుకుంటే ఒక యూనివర్సిటీని సజెషన్ ఇవ్వడం వరకు, ఒక కంట్రీ సజెషన్ ఇవ్వడం వరకు, అండ్ అక్కడ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్. వీసాతో పాటు వాళ్ళకి ఏంటంటే మనం పంపిస్తుంది మైనర్, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఫుడ్ విషయంలో సేఫ్టీ కానీ, అంటే వెళ్ళగానే ఫారిన్ ఫుడ్కి అలవాటు పడ్డారు. మన సౌత్ ఇండియా ఫుడ్ కానీ నార్త్ ఇండియా ఫుడ్ కానీ అవైలబుల్ ఉండాలి. ఆ విధంగా మనం క్యాంపస్లో అవైలబిలిటీ అనేది స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రమే స్టూడెంట్స్కి మనం గైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం తీసుకున్న కంట్రీస్లో ప్రతి క్యాంపస్లో మన సౌత్ ఇండియా ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుంది. దానివల్ల స్టూడెంట్ ఒక 2 to 3 months అలవాటు పడ్డా కూడా స్లోగా వాళ్ళు ఆ రెస్పెక్టివ్ కంట్రీ యొక్క ఫుడ్కి అలవాటు పడడానికి అవకాశాలు ఉంటాయి. మనము స్టూడెంట్కి పాస్పోర్ట్ అప్లికేషన్ దగ్గర నుంచి అడ్మిషన్ ప్రాసెస్తో పాటు వీసా ప్రాసెస్తో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్లో ఎలా ఉండాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే
లైక్ ఎవ్రీ క్యాంపస్లో ఎవ్రీ యూనివర్సిటీలో సెక్యూరిటీ సెల్ ఉంటుంది స్టూడెంట్స్కి. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేసుకోవచ్చు, మాకు తెలుస్తుంది, క్యాంపస్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానివల్ల మేము స్టూడెంట్స్కి ఒక పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడము, లేదంటే మా ద్వారా నుంచి అయితే మేము షార్ట్అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫుడ్ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మన సౌత్ ఇండియన్, నార్త్ ఇండియా ఫుడ్ అయితే ఆబ్వియస్లీ అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇంతకుముందు మీరు అంటున్నారు శేఖర్ గారు, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తారు, ఎంబీబీఎస్ చేస్తారు స్టూడెంట్స్ అని. సో ఏ కంట్రీస్కి పంపిస్తూ ఉంటారు ఇండియా నుంచి స్టూడెంట్స్? సో మనము అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే చాలా కంట్రీస్లో అవైలబుల్ ఉంది. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ యొక్క ప్రొఫైల్, అంటే వాళ్ళకి ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనేది ఉంటుంది ఫారెన్లో అన్నప్పుడు. ఆబ్వియస్లీ అది మనం కన్సిడర్ చేయాల్సింది. ద సెకండ్ థింగ్ ఏంటంటే పేరెంట్స్కి ఫినాన్షియల్ బర్డెన్. సో పేరెంట్స్ ఎంతవరకు బర్డెన్ వాళ్ళు తీసుకోగలరు. సో మనం ఏంటంటే కొన్ని లైక్ అమెరికా, కెనడా, యూకే లాంటి కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయాలంటే అబోవ్ 1 CR ఖర్చు వస్తుంది. సో బట్ పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేకపోతారు. సో అలాంటి కేసులో ఏంటంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, ప్లస్ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ యొక్క ఫినాన్షియల్ సోర్స్ని బట్టి, అండ్ మనం ఏదైతే కంట్రీ మనం గైడ్ చేస్తున్నామో ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది యాజ్ పర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ఉండాలి, అండ్ NMC నామ్స్ ప్రకారం ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. సో ఉన్నప్పుడే స్టూడెంట్స్కి ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చేసుకున్న తర్వాత కూడా సో ద లైసెన్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో లేకపోతే ఏదైతే కంట్రీస్ మనం చేస్తున్నామో ఆ కంట్రీస్లో ఒకవేళ NMC కానీ WHO అప్రూవల్ లేదు అని అనుకుంటే స్టూడెంట్ ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో అలా కాకుండా సో మనం వియత్నాం కానీ, కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ మనం ఎక్కువగా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఈ కంట్రీస్ అయితే తీసుకున్నామంటే ఈ కంట్రీస్లో WHO అండ్ NMC నామ్స్ ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. సో స్టూడెంట్స్కి ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చి మంచి హ్యాపీగా లైసెన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఇండియాలో వచ్చి మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ చేసుకున్నట్టయితే వాళ్ళు డాక్టర్గా వర్క్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో స్టూడెంట్కి ఏంటంటే లైఫ్ ఉండాలి. సో ఎంబీబీఎస్ చేసినామంటే లైఫ్ ఉండాలి. సో అందుకోసమే మనం ఈ 3 కంట్రీస్ని ఎక్కువగా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వాళ్ళ పిల్లల్ని ఫారెన్కి పంపించి ఎంబీబీఎస్ పూర్తి చేయాలనే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ వచ్చినట్లయితే ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది అండ్ అక్కడ లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది ఒక పెద్ద డౌట్. ఎస్. సో ఈ ట్యూషన్ ఫీజ్ అనేది లైక్ మనం తీసుకున్నట్టయితే వియత్నాం తీసుకున్నట్టయితే సో 6 years కోర్స్, 6 years కోర్స్కి వచ్చేసి ఇట్స్ అబౌట్ 26 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. సో స్టూడెంట్కి ఏంటంటే 6 years యొక్క ట్యూషన్ ఫీజు కూడా ఎవ్రీ ఇయర్ ట్యూషన్ ఫీ ఇయర్ వైజ్గా కట్టుకోవాల్సి ఉంటుంది. సో స్టూడెంట్ యొక్క పేరెంట్కి ఒకేసారి కట్టాల్సిన బర్డెన్ కూడా ఉండదు. అదే మనం ఇండియాలో తీసుకోండి, సో ఓన్లీ డొనేషన్ పేమెంట్ 1 time కట్టాలి. సో అక్కడ చాలా బర్డెన్గా ఉంటుంది. సో ఫారెన్లో ఎవ్రీ ఇయర్ ట్యూషన్ ఫీ ఇయర్ వైజ్గా వాళ్ళు పే చేసుకుంటే సరిపోతుంది. ఇంకా యూనివర్సిటీస్ మనము ఏంటంటే ఫినాన్షియల్గా మన ఇండియా నుంచి పంపిస్తున్న పేరెంట్స్ ఎవరైతున్నారో ఫినాన్షియల్గా అంత ఎఫర్ట్ చేయలేకపోతే క్యాంపస్ సెమిస్టర్ వైజ్గా కూడా పేమెంట్ తీసుకుంటుంది. సో సెమిస్టర్ వైజ్గా తీసుకున్నప్పుడు స్టూడెంట్ యొక్క పేరెంట్స్కి అంత బర్డెన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో 2 to 3 lakhs పర్ సెమిస్టర్ కట్టుకున్నట్టయితే హ్యాపీగా 6 years కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఫుడ్ విషయం తీసుకుంటే ఇదే వియత్నాం కంట్రీస్లో ఫుడ్ తీసుకున్నట్టయితే సో ఇట్స్ అరౌండ్ $250 అంటే ఇట్స్ అరౌండ్ 17,000-18,000 per month పడుతుంది వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇన్సైడ్ ద క్యాంపస్. సో మనం తీసుకున్న ఏ యూనివర్సిటీ అయినా సరే ఆ యూనివర్సిటీలోనే ఇన్సైడ్ ద క్యాంపస్ అకామిడేషన్ ఉంటుంది, ఇన్సైడ్ ద క్యాంపస్ హాస్పిటల్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో హాస్పిటల్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు లైవ్ పేషెంట్ పైన ప్రాక్టికల్స్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి లైక్ అంటే థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువగా గెయిన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా మనం కిర్గిస్తాన్ కూడా మనం చేస్తాం అనమాట. కిర్గిస్తాన్ తీసుకున్నట్టయితే సో ఒక 16 to 17 lakhsలో వాళ్ళు 6 years కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో అదే లివింగ్ కాస్ట్ అదే కంట్రీలో తీసుకుంటే 15,000-16,000 per month పడుతుంది, అంతకంటే ఎక్కువగా ఉండదు. సో వాళ్ళకి ఎట్ ద ఎండ్ ఆఫ్ కోర్సు తీసుకున్నట్టయితే 16 lakhs ట్యూషన్ ఫీజు. సో ఇట్స్ అన్ అరౌండ్ ఒక లైక్ అకామిడేషన్ పరంగా తీసుకుంటే ఫుడ్, బెడ్, ఎడ్యుకేషన్ మొత్తం తీసుకుంటే బిలో 30 lakhsలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కజకిస్తాన్ కూడా మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది. సో ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది కనుక సో స్టూడెంట్స్కి యాజ్ పర్ NMC నామ్స్ ప్రకారం లైసెన్స్ ఎగ్జామ్ రాయడానికి అవకాశాలు ఉన్నాయి కనుక సో అక్కడ తీసుకున్నట్టయితే స్టూడెంట్కి ఒక 18 to 19 lakhs కంప్లీట్ 6 years కోర్స్కి ట్యూషన్ కాస్ట్ అవుతుంది. సో 18 to 20,000 per month లివింగ్ అండ్ అకామిడేషన్ లైక్ ఫుడ్ అండ్ బెడ్ 20,000 వరకు ఎక్స్పెండిచర్ అవుతుంది. రైట్, కాలర్తో మాట్లాడదాం. జాహ్నవి శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో. యా హాయ్ అండి. హాయ్ సార్, ఐఎమ్ జాహ్నవి స్పీకింగ్. యా హాయ్ జాహ్నవి. సార్ ఇప్పుడు కిర్గిస్తాన్ అని చెప్పేసి మా కాలేజ్ ఒకసారి కాల్ వచ్చింది సార్. ఓకే.
సో అది ఎలా ఉంటుంది ఏంటి సార్ అంటే ఇప్పుడు మనం అబ్రాడ్లో చదివి ఇటువైపు సర్టిఫికేట్స్ కొన్నిసార్లు వ్యాలిడ్ అవ్వకచ్చు సార్. సో అదే అండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎన్ఎంసి నామ్స్ ప్రకారం మనకి కిర్గిస్తాన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కనుక సో ఈ ఎన్ఎంసి నామ్స్ ఏంటంటే లైక్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. సో మనకి కిర్గిస్తాన్లో ఇంగ్లీష్ మీడియం ఉంది. సో అండ్ 54 months ఎంబీబీఎస్ సీట్స్ ఉండాలి. సో అది మనకి అక్కడ అవైలబుల్లో ఉంది. అండ్ స్టూడెంట్కి ఏంటంటే 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ అయి ఉండాలి. సో అది కూడా మనకి అవైలబుల్లో ఉంది. 1 year ఇంటర్న్షిప్ కూడా ఉంది. సో లైసెన్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఇవ్వాలి వాళ్ళు. సో అది కూడా మనకి అవైలబుల్ ఉంది. సో స్టూడెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ చేయడం వల్ల. సో మీరు హ్యాపీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు పాస్ చేస్తారు. ఓకే రైట్, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దామండి. కొత్తగా వచ్చిన ఎన్ఎంసీ రూల్స్ గురించి రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా. స్మాల్ బ్రేక్ బ్యాక్. శేఖర్ గారు ఇంతకుముందు కాలర్ అడుగుతూ ఉన్నారు, మీరు చెప్తున్నారు ఎన్ఎంసీ రూల్స్ గురించి. సో ఇక్కడ నుంచి మీరు చాలామంది స్టూడెంట్స్ని ఎంబీబీఎస్ కోసం డిఫరెంట్ కంట్రీస్కి పంపిస్తూ ఉంటారు. సో ఈ ఎన్ఎంసీ రూల్స్లో కొత్తగా ఎలాంటివి వచ్చాయి, ఆ రూల్స్ మీరు పంపించే స్టూడెంట్స్ కూడా అప్లికేబుల్ అవుతుందంటారా? ఎస్, ఆబ్వియస్లీ. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎంబీబీఎస్ అనేది ఏ కంట్రీలో తీసుకున్నా సరే సో యాజ్ పర్ ద WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఎన్ఎంసీ ప్రకారం ఉండాల్సిందే. సో మనం పంపిస్తున్న 3 కంట్రీస్లో కూడా యాజ్ పర్ ద ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కనుకనే మనం స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో నేను ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఏంటంటే స్టూడెంట్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంగ్లీష్ స్పీకింగ్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా 54 months యాజ్ పర్ ద ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం 54 months కోర్స్ కరికులం అయి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి 1 year ఇంటర్న్షిప్ అనేది ఉండాలి. సో 1 year ఇంటర్న్షిప్ ఎక్కడైతే ఎంబీబీఎస్ మెడిసిన్ చేస్తున్నామో అక్కడ 1 year ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. అండ్ ఆ రెస్పెక్టివ్ కంట్రీలో స్టూడెంట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఇచ్చి ఉండాలి. సో ఒకవేళ లైసెన్స్ ఎగ్జామ్కి ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు అని అంటే అది యాజ్ పర్ ద ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం లేదు అని అర్థం. సో మనం అందుకే సో ఈ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారము ఎడ్యుకేషన్ సిస్టమ్ అవైలబుల్లో ఉంది కనుకనే వియత్నాం కానీ కజకిస్తాన్ కానీ కిర్గిస్తాన్ కానీ ఈరోజు మనం స్టూడెంట్స్కి అడ్వైస్ చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ఈ నీట్ స్కోర్ని బేస్ చేసుకొని ఎంబీబీఎస్ సీట్స్ అనేటివి అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది కదా. మినిమం ఎంత స్కోర్ వచ్చి ఉండాలి అంటే వాళ్ళు ఒకవేళ అక్కడ ఎంబీబీఎస్ కనుక సీట్ తెచ్చుకోవాలి అనుకుంటే రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అనేది ఒక పెద్ద కన్ఫ్యూషన్. యాక్చువల్లీ నీట్ స్కోర్ అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండియన్ సీట్స్. ఇండియాలో సీట్స్ని బట్టి నీట్ కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇయర్ మనం తీసుకున్నట్టయితే SC ST BC వాళ్ళకి ఏంటంటే ఇట్స్ అరౌండ్ అంటే 40% 107 మార్క్స్ అవుట్ ఆఫ్ 720 వచ్చినట్టయితే సో వాళ్ళకి సీట్కి ఎలిజిబిలిటీ అంటే నీట్లో ఎలిజిబిలిటీ ఉంది అనమాట. సో అదే జనరల్ కేటగిరీలో తీసుకున్నట్టయితే 137 అవుట్ ఆఫ్ 720 గెయిన్ చేసుకొచ్చి ఉండాలి. వాళ్ళకి 50% కంపల్సరీ ఉండాలి. సో ఈ విధంగా ఏంటంటే సో ఫారెన్లో చదవాలనుకున్న స్టూడెంట్స్కి మాత్రం నీట్ జస్ట్ క్వాలిఫై అయితే చాలు. దానిలో ర్యాంక్ అనేది అంటే టాప్ ర్యాంక్ రావాలి అనే కాన్సెప్ట్ అయితే లేదు. సో మ్యాండేటరీగా టాప్ ర్యాంక్ రావాలి అనేది కాదు. సో స్టూడెంట్ జస్ట్ నీట్లో క్వాలిఫై అయితే చాలు. మనం అనుకున్నట్టుగా ఈ 3 కంట్రీస్లో ఎంబీబీఎస్ హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా స్టూడెంట్ వితౌట్ నీట్ అంటే లైక్ నీట్లో క్వాలిఫై అవ్వలేదు అయినా సరే నేను ఎంబీబీఎస్ అబ్రాడ్లో వెళ్ళి చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం ఉంది. సో వాళ్ళకున్న కండిషన్ ఏంటంటే ఫారిన్ కంట్రీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి డైరెక్ట్ లైసెన్స్ అనేది రాసుకోకుండా సో వాళ్ళు అక్కడే పీజీ కంప్లీట్ చేసుకున్నట్టయితే సో వాళ్ళు ఆఫ్టర్ ద పీజీ లైసెన్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మినిమం ఏంటంటే ఎంబీబీఎస్ 6 years అండ్ అగైన్ పీజీ ఇట్స్ అబౌట్ 3 years కంపల్సరీ చేసి ఉండాలి. చేసి ఉంటేనే వాళ్ళకి ఏంటంటే పీజీని బేస్ చేసుకొని లైసెన్స్ లైక్ అంటే ఇండియాలో వచ్చి మళ్ళీ డాక్టర్గా వర్క్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏంటంటే స్టూడెంట్ ఎంతవరకు ఎఫర్ట్ చేసుకోగలరు. ఎందుకంటే 6 years ఎంబీబీఎస్కి ఎఫర్ట్ చేయడం ఒకటి, 6 yearsతో పాటు పీజీకి కూడా ఎఫర్ట్ చేయాలంటే ఇట్స్ ఖర్చుతో కూడుకున్న పని. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నీట్ అట్లీస్ట్ నీట్ క్వాలిఫై అయితే సో తక్కువ డ్యూరేషన్ ఉంటుంది 6 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ బ్యాక్ వచ్చి ఇండియాలో ఎగ్జామ్ లైసెన్స్ ఎగ్జామ్ రాసుకొని అగైన్ మళ్ళీ ఇండియాలో యాజ్ పర్ ద నామ్స్ ఇండియాలో 1 year ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా తీసుకుంటే 7 yearsలో డాక్టర్గా వర్క్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే నీట్ క్వాలిఫై అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో నీట్ క్వాలిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. ఆ పర్సంటేజ్ అనేది ఇండియాలో సీట్ రావడం కోసమే తప్ప ఫారెన్లో ఎంబీబీఎస్ చేయాలంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట.
శేఖర్ గారు, చాలామంది స్టూడెంట్స్ ఇండియాలోని ఎంబీబీఎస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయడం మనం చూస్తున్నాము. ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుందంటారా? డిఫరెన్షియేషన్ అంటే లైక్ ఇవే టర్మ్స్ అండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఇండియాలో తీసుకుంటే స్టూడెంట్కి సీట్ అవైలబిలిటీ అనేది డిపెండ్స్ ఆన్ నీట్లో వచ్చిన పర్సంటేజ్ స్కోర్ ర్యాంక్ని బట్టి ఉంటుంది. ఫారిన్లో అలా కాదు. సో జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు ఫారిన్లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కాస్ట్ పరంగా తీసుకుంటే ఇక్కడ స్టూడెంట్కి ఈవెన్ ఏ కేటగిరీ తప్పితే బి కేటగిరీ కానీ సి కేటగిరీలో కానీ సీట్ వచ్చినట్టయితే వాళ్ళకి డొనేషన్ ఇట్స్ అబౌట్ 40 lakhs అండ్ అబోవ్ ఉంటుంది. సో ఆ విధంగా తీసుకున్నట్టయితే వాళ్ళు డొనేషన్ కట్టాల్సిన అమౌంట్తో పోల్చుకుంటే ఫారిన్లో 6 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫినాన్షియల్గా చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఫారిన్లో చదివినా సరే ఇండియాలో చదివినా సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ పర్ ద ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఉంది అని అనుకుంటే సేమ్ లైక్ ఇండియాలో చదివిన స్టూడెంట్ అయినా సరే ఫారిన్లో చదివిన స్టూడెంట్ అయినా సరే సో 1 year అంటే బిఫోర్ రైటింగ్ లైసెన్స్ ఎగ్జామ్ రాసే కంటే ముందు 1 year ఇంటర్న్షిప్ చేసి ఉండాల్సింది. సో ఆఫ్టర్ ద లైసెన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా 1 year ఇంటర్న్షిప్ కంపల్సరీ చేయాల్సిందే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్కి ఇండియాలో తీసుకుంటే అండ్ ఫారెన్లో ఎడ్యుకేషన్కి డిఫరెన్షియేషన్ తీసుకుంటే స్టూడెంట్కి ఏంటంటే సో ఒక కల్చరల్ డైవర్సిటీ కానీ సో ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్ కానీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫారెన్లో సో ప్రతి ప్రాక్టికల్ అనేది లైవ్ పేషెంట్ పైన జరుగుతుంది కనుక సో వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అందుకే మనం ఎక్కువగా ఏంటంటే ఫారెన్ని గైడ్ చేయడం జరుగుతుంది. అంటే క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, అలాగే ల్యాబ్స్ ఎలా ఉంటాయి అక్కడ? ఎస్, క్లాస్ రూమ్ తీసుకున్నట్టయితే ఇట్స్ అంటే ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్స్ అబౌట్ 60 to 120 members పర్ క్లాస్ రూమ్ ఉంటారు. స్టూడెంట్ ఏదైనా సరే క్లాస్ రూమ్ ఏదైనా మిస్ అయ్యాడు అంటే హెల్త్ ఇష్యూ వలన లేట్ అటెండ్ అవ్వడం వలన ఏదైనా క్లాస్ రూమ్ మిస్ అయినా కూడా సో మనకి ఫారెన్లో ఏంటంటే డిజిటల్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఏ క్లాస్ మిస్ అయినా సరే ఆ క్లాస్ వాళ్ళకి అవైలబుల్లో ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి చూసి దానికి కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో స్టూడెంట్కి ఏంటంటే అందుకే ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్ అంటేనే స్టూడెంట్ ఏంటంటే అడ్వాన్స్గా ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ చదవడానికి అవకాశం ఉంటుంది. ఇండియాలో ఏంటంటే క్లాస్ రూమ్ ఈరోజు క్లాస్ మిస్ అయిందంటే రేపు న్యూ క్లాస్కి జాయిన్ అవుతారు. ఈరోజు క్లాస్ మళ్ళీ తీసుకోవడానికి అవకాశాలు లేవు. సో అది ఆ డిఫరెన్సియేషన్ అనేది చాలా ఉంటుంది ఫారెన్ ఎడ్యుకేషన్కి ఇండియన్ ఎడ్యుకేషన్కి అనమాట. సో ఎక్కువగా చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ సఫర్ అయ్యేది ఏంటంటే ఫుడ్, హెల్త్ పరంగా పేరెంట్స్ వరీ అవుతూ ఉంటారు ఇక్కడ ఇండియాలో. అండ్ సేఫ్టీ ఎలా ఉంటుంది, మరి ముఖ్యంగా అమ్మాయిలు వెళ్తే ఎలా ఉంటుంది, ఈ డౌట్స్ అయితే చాలా ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. దీని గురించి మీరేం చెప్తారు? సో మనం ఒకటే చెప్పేది ఎందుకంటే మెడిసిన్ అనేది ఇన్సైడ్ ద క్యాంపస్ జరుగుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ అకామిడేషన్ కూడా ఇన్సైడ్ ద క్యాంపస్ ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ లైక్ అంటే ఒక లొకేషన్లో స్టే చేస్తూ ఇంకొక లొకేషన్కి ట్రావెల్ చేయడం, ఆ ట్రావెల్లో వాళ్ళు ఇబ్బంది పడడం లాంటిది అనేది మెడిసిన్లో ఉండదు. సో అదే ఇంజనీరింగ్ కోర్సెస్ బ్యాచిలర్స్ మాస్టర్స్ ఫారెన్లో చేస్తారు, వాళ్ళకైతే లైక్ స్టే ఒక దగ్గర క్యాంపస్ ఒక దగ్గర ఉంటుంది, ట్రావెల్ ఎందుకంటే అవుట్ ఆఫ్ ది క్యాంపస్ వాళ్ళు స్టే చేస్తారు. ఇలా మెడిసిన్కి అలా ఉండదు. ఇన్సైడ్ ద క్యాంపసే ఏదైతే ఇన్సైడ్ ద క్యాంపసే అకామిడేషన్ ఉంటుంది అండ్ ఇన్సైడ్ ద క్యాంపసే హాస్పిటల్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే రోడ్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా అయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. సో ఎవ్రీథింగ్ అక్కడే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్, నేను స్టార్టింగ్లోనే చెప్పినట్టుగా ఏంటంటే ఫుడ్ అనేది మెడిసిన్ సంబంధించిన కంట్రీస్లో రెస్పెక్టివ్ యూనివర్సిటీస్లో మనం పంపిస్తున్న వాటిలో మనం ఏంటంటే నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా ఫుడ్ అవైలబుల్లో ఉండేలా చూసుకుంటాం. అండ్ ఆన్ క్యాంపస్ అకామిడేషన్ అనేది మన ఇండియన్స్దే అవైలబుల్లో ఉంటుంది. సో స్టూడెంట్ ఫుడ్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అందుకోసమే మనం పేరెంట్స్కి ఒక అడ్వైస్ కూడా చేస్తాం. ఏదైతే స్టూడెంట్ని పంపిస్తుంటారో స్టూడెంట్ ట్రావెల్ చేసే కంటే ముందే పాసిబుల్ అవుతాయి పేరెంట్స్కి విజిట్ వీసా ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చిన తర్వాతనే స్టూడెంట్ని పంపించుకోవచ్చు కూడా, ఆ విధంగా కూడా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకా కొందరు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే స్టూడెంట్తో పాటు మేము ట్రావెల్ చేయాలనుకుంటారు. ఎందుకంటే సో అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, అసలు కిడ్స్ అక్కడ అలవాటు పడతారా లేదా, ఆ ఫుడ్ వాళ్ళకి తీసుకోవడానికి ఉంటుందా లేదా, సో ఇవన్నీ చూడడానికి పేరెంట్స్ ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి పేరెంట్స్కి కూడా మనం విజిటింగ్ వీసా చేస్తూ సో వాళ్ళని కూడా ఒక లైక్ అంటే ఒక 10-15 days అక్కడ స్టే చేసి మళ్ళీ రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా మనం చేస్తాం అనమాట. దానివల్ల స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో సేఫ్టీ కూడా బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఫీజెస్ పరంగా కూడా యూనివర్సిటీ ఏంటంటే అడ్మిషన్ ఇచ్చినప్పుడే ఒక స్ట్రక్చర్ ఇచ్చేస్తారు. ఆ స్ట్రక్చర్ ప్రకారం పేరెంట్స్ అరేంజ్ చేసుకుంటే సరిపోద్ది. సో అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏ ఫీజెస్ పే చేయాల్సిన అవసరం ఉండదు. యాజ్ పర్ ద సెమిస్టర్ ప్రకారం బిఫోర్ ద డెడ్ లైన్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డెడ్ లైన్ అయితే ఆ ఫీ స్ట్రక్చర్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని బిఫోర్ అడ్మిషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో దాని ప్రకారం పేరెంట్స్ ఫండింగ్ అరేంజ్మెంట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది అన్నమాట.
రైట్, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఫారెన్లో చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు లైసెన్స్ ఇక్కడ ఇండియాలో లైసెన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా వాళ్ళకి? ఎస్, ఇందాక స్టూడెంట్ కూడా అదే సేమ్ క్వశ్చన్ అడిగారు. సో అదే ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఉన్న ప్రాబ్లం అదే. 6 years మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, స్టూడెంట్ వెళ్ళి చదువుకుంటున్నాడు, ఎండ్ ఆఫ్ ది డే లైసెన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది చాలామందికి ఉండే క్వశ్చన్ అది. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్, నేను ఎంటైర్ ది ప్రోగ్రామ్ నేను చెప్తుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే యాజ్ పర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం, ఎన్ఎంసి నామ్స్ ప్రకారం ఉందో 100% స్టూడెంట్ లైసెన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇండియాలో చేసిన ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్కి అండ్ ఫారిన్లో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్కి లైక్ ఎన్ఎంసీ నామ్స్ ఎప్పుడైతే అప్లికేబుల్ అవుతాయో 100% వాళ్ళు లైసెన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. శేఖర్ గారు, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎక్సెల్ సర్వీసెస్ ఏమేమి అందిస్తుంది అండ్ ఎక్కడెక్కడ మీ బ్రాంచెస్ ఉన్నాయి, దానికి ఒకసారి క్లారిటీ ఇస్తారు? ఎస్, సో ఎక్సెల్ఐ ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి ఇట్స్ అన్ యూఎస్ బేస్డ్ కంపెనీ. సో అవర్ చైర్మన్ అరవింద్ అర్సవిల్ గారు, సో తను విజయవాడ బేస్డ్. సో తను యూఎస్లో మా ఎంబీఏ చేసి తనకున్న అపార అనుభవంతో ఎక్సెల్ఐ ఎడ్యుకేషన్ గ్రూప్ని స్థాపించడం జరిగింది. సో మనకి వచ్చేసి బ్రాంచెస్ విజయవాడ, గుంటూరు, వైజాగ్ అండ్ హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. సోమాజిగూడ అండ్ కూకట్పల్లి అండ్ మాదాపూర్. సో ప్రతి బ్రాంచ్ నుంచి లైక్ ఒక 10 to 12 మెంబర్స్ కౌన్సిలర్స్ ఉంటారు. సో ఈ నియర్ బై బ్రాంచెస్లోకి లైక్ ఎవరైనా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే సో నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి విజిట్ అయ్యి వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో మనం స్టూడెంట్స్కి ఎప్పుడైనా సరే యాజ్ పర్ ద నామ్స్, యాజ్ పర్ ద స్టాండర్డ్స్ స్టూడెంట్కి ఫినాన్షియల్ పరంగా కానీ వాళ్ళ డ్రీమింగ్ కంట్రీ, లైక్ ప్రతి స్టూడెంట్కి ఒక డ్రీమ్ కంట్రీ ఉంటుంది. సో అవన్నీ బేస్ చేసుకొని స్టూడెంట్కి అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల స్టూడెంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనమాట. అది రైట్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకుని చాలామంది డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవ్వాలి, ఏంటి అక్కడ హెల్త్, ఫుడ్, మీరు అందించే సర్వీసెస్ ఏంటి అనేది ఈ ప్రోగ్రాంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో తెలుసుకున్నారు కదండి, మరి ఎక్సెల్ సర్వీసెస్ ఏ విధంగా అందుబాటులో ఉంది, వాళ్ళ బ్రాంచెస్ ఏంటి. ఒకవేళ మీరు ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే, అక్కడ ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఇప్పటికి కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ తర్వాత కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.